వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ తెలుగు ఛాలెంజెస్. టుడేస్ ఛాలెంజ్ ఇస్ పిజ్జా ఛాలెంజ్. ఇదిగో ఇక్కడ డామినోస్ పిజ్జా ఉంది. డామినోస్ నుంచి ఆర్డర్ చేసామన్నమాట. సో మీడియం సైజ్ పిజ్జా. ఇదిగో రుత్విక్ అయితే చీజ్ తింటానే ఉన్నాడు. 8 పీసెస్ అండ్ చీజ్ కూడా ఇచ్చాడు. అండ్ ఇవి కూడా ఇచ్చారు, కెచప్స్ అండ్ ఫ్లేక్స్ ఇచ్చారు. ఒక్కొక్కరు 2 పీసెస్ తినాలి. 8 పీసెస్ ఉన్నాయి. రుత్విక్ మట్టి చీజ్ తింటానే ఉన్నాడు. సో రుత్విక్ 2 పీసులు. సో నలుగురు ఉన్నాం. 4 రోజులు 8 పీసులు. సో ఎవరైతే ఫాస్ట్ గా తింటారో వాళ్ళు ఛాలెంజ్ విన్నర్. నలుగురం 2 పీసెస్ కట్ చేసాం. ఛాలెంజ్ స్టార్ట్ చేస్తున్నాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఛాలెంజ్. లెట్స్ స్టార్ట్. ఎలా ఉంది టేస్ట్? వావ్, సో నైస్. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. సో చీజ్ ఇలా నంచుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది రుత్విక్ అయితే తినేసా. ఎప్పుడు అయిపోయింది? రుత్విక్ అయిపోయిందా? తినేసావా? ఇక తినవా? వావ్, తింటుంటే టేస్ట్ చాలా బాగుంది. సాస్ ప్యాకెట్ ఇచ్చారు ఇవ్వండి. చీజ్ ఇందులో బాగుంది. సాస్ లా పైన చీజ్ కాంబినేషన్ కూడా బాగుంది. రుత్విక్ చూడండి ఎలా తింటున్నాడు. పిజ్జా బాగుందా? ఎలా ఉంది? వావ్ అంటున్నాడు రుత్విక్. ఎక్సలెంట్ ఉంది. బయట వాన, ఇక్కడ చెమటలు. రుత్విక్ నీకు చెమటలు వస్తున్నాయా? రుత్విక్ కూడా చెమటలు వస్తున్నాయి. పిజ్జాలో ఇంకేమేమి కాంబినేషన్స్ వేసుకొని తింటారు? నాకైతే తెలియదు. నీకేం తెలుసా? మీకేం తెలిస్తే కామెంట్ చేయండి. సాంబార్ వేసుకొని తినండి, బాగుంటుంది. సాంబారా? పిజ్జాలో సాంబారా? మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నేనేం తింటాడు? ఇప్పుడు 4 చపాతీలు తినొచ్చాడు. నేను పిజ్జాలో సాంబార్ ఏంటి, కోడ్లో ఏమైనా కలుపుకొని తింటాడు. కర్డ్ ఏమైనా కలుపుకొని తినొచ్చు. చికెన్, మటన్, ఫిష్. నాదైతే ఒకటి అయిపోయింది. నాది ఒకటి కంప్లీట్ అయింది. రుత్విక్ది కూడా అయిపోయింది. ఆయన మాత్రం ఇంకా అయిపోవాలా. 4 చపాతీలు తింటే ఇంకేమైపోయింది? సాస్ ప్యాకెట్ ఓపెన్ చేసి ఇంకా వేసుకోవాలా? మీకు సాస్ కావాలా? ఇదిగో వేస్తా పట్టు. ఇదిగో నేను వేస్తా పట్టు. అది పట్టు. తిను. సో రుత్విక్ సాస్ వేసుకుని అంటున్నాడు. అప్పుడే అయిపోయిందా? పిజ్జా లవర్స్ ఎంతమంది ఉన్నారు? కామెంట్ గైస్. వాళ్ళ మామ తినిపిస్తున్నాడు రుత్విక్. పెట్టవా నాకు? ఇది ఇవ్వాలా? పెట్టవా? తిను. చీజ్ నంచుకోవట్లేదేంటి? ఆయన చీజ్ ఇష్టం లేదంటే ఆల్రెడీ చపాతీలు తిన్నాడుగా, ఇంకేమైనా నంచుకుంటాడు? మామూలుగానే నాకు చీజ్ తింటే వాంతి వస్తుంది ఫ్రెండ్స్. ఆన్ చేసుకో. దీని మీద కక్కేనా? మేము ఇప్పుడు తినేసాంగా. ఎవరండి వీళ్ళంతా? చరిత్ర అంతా అండి. వాళ్ళు స్లోగా ఉన్నాడు. ఎప్పుడు ఫాస్ట్గా కంప్లీట్ చేసేవాడు. 4 చపాతీలు తింటే స్లో ఇంకేం చేస్తాడు ఇంకా? 4గా బావా, మొన్న 10 చపాతీలు తిన్నా, అయినా ఫిట్గానే ఉన్నా. నాకొద్దు, నేను తిన్నా. పుల్కాలు 6 చపాతీలు కాదు. సో చరిత్ర చాలా ఇబ్బంది పడుతున్నాడు తింటే. అవి 4 చపాతీలు తినేపని వాడి పని అయిపోయింది. రవి పిజ్జా అంటే చాలా ఇష్టం. సో నేను ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేయలేదు, కానీ పిజ్జా అనగానే నేను పార్టిసిపేట్ చేస్తాను వచ్చింది. నాదైతే అయిపోయింది గ్యాస్. తినేసాను 2 పీసెస్. ఆయన ఇంకో పీస్ కూడా తినలా. చికెన్ అనగా నీకంటే 1 పీస్ అయిపోయింది అప్పుడే. వాడు చికెన్ దిగి సాస్ వేసాను. అదిగో వేసుకో, తిను. బాగుందా?
మీరైతే ఎన్ని పీసెస్ తినగలరు? సో రుత్తికి వాటర్ అయినాయి. తాగు. ఏ చిచి 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 చి కడుక్కోడా అంటారా? ఇగో తాగు, నువ్వు తాగు ముందు. సో నాదైతే అయిపోయింది గైస్. మీరు ఎంతమందికి పిజ్జా అంటే ఇష్టం లేదో కమెంట్ చేయండి. సో చెర్రీ చాలా ఇబ్బంది పడుతున్నాడు, పిజ్జా ఇష్టం లేదని. తనకు వామిటింగ్ వచ్చేలాగా కూడా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో లైక్ చేయకపోతే వీడియో లైక్ చేయండి. తినేసావా? సో ఆల్ ఓవర్ పిజ్జా అయితే కంప్లీట్గా అయిపోయింది, సాస్ కూడా అయిపోయినాయి. సో ఇవి మాత్రం ఎవరు తినలేదు. భయంకరంగా చేసాం. వార్ఫీల్డ్ సో కంప్లీటెడ్ గైస్. మేము చెమటలతో తడిసిపోయాం గైస్. స్నానం అయిపోయింది. నేను ఫస్ట్ తిన్నాను, కవియ సెకండ్, ఋత్విక్ థర్డ్, వాడు లాస్ట్ తిన్నాడు. రిత్వికే నాకన్నా బాగా తిన్నాడు. ఋత్విక్ హాయ్ చెప్పు, వాళ్ళకి హాయ్ చెప్పు. వావ్ అను. వావ్ అను. వావ్ వావ్. వీడియో లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్. That's all for today guys. Bye.